నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో ఎలాంటి లోపాలు లేకుండా అభివృద్ధి ఓణులను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వైభవంగా ప్రారంభమైన బగళాముఖి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్లను కలిగి ఉండాలి. కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రంను జిల్లా కలెక్టర్ మరియు బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంచి ఆలోచనదాతల సహకారంతో ఒక మంచి జెనరిక్ మెడిసిన్ స్టోర్ను ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను అత్యల్ప ధరలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన ఈ ఔషధాలు తక్కువ ధరలకు అందటం వల్ల సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జన ఔషధ కేంద్రాల ద్వారా ప్రజలు తమ వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. వైద్యులు కూడా సాధ్యమైనంత వరకు జెనరిక్ ఔషధాలను సూచించాలని, జెనరిక్ ఔషధను పట్టణ ప్రజలు జన ఔషధ కేంద్రం ద్వారా మెడిసిన్ వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో మరియు జిల్లాలోని సిహెచ్సిలలో మరిన్ని జెనరిక్ మెడికల్ కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అంతకుముందు ఇండియన్ రెడ్ క్రాస్ స్థాపించిన సర్ జీవన్ హెన్రీ దున్నంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డీఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి, బాపట్ల మండల తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా చాప్టర్ ఆధ్వర్యంలో మన రెడ్ క్రాస్ ఆఫీస్ అనేది ఏమీ రెవెన్యూ తరపున వాళ్ళకి ఇచ్చినటువంటి భవనం ఏముంది, అందులో గతంలోనే ఒక మీటింగ్ హాల్ని కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, కింద కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి, అవి అనవసరమైన మటీరియల్తో నిండి ఉన్నాయంటే ఆడియో గారు, తాస్తర్ గారు చొరవ తీసుకొని అవి ఎలాంటి మటీరియల్ అంటే నాన్ స్టాట్యుటరీ ఎలక్షన్ మటీరియల్, అంటే పేపర్, కాగితాలు, స్టేషనరీ. సో కాబట్టి అవన్నీ కూడా టీంని పెట్టి క్లియర్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి షిఫ్ట్ చేయడం వలన ఈ యొక్క గది మనకు అందుబాటులో వచ్చింది. దాన్ని సొసైటీ సభ్యులు చాలా చక్కటి ఆలోచనతో దాతల్ని కూడా పిలిచి ఒక మంచి జన్ ఔషధి కేంద్ర, అంటే గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచన ఏముంది, సామాన్యుడికి ఒక జెనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉంటే తక్కువ రేట్లో అందుబాటులో, ఎందుకంటే బ్రాండెడ్గా దీని సేల్స్ ఉండదు కాబట్టి. సో దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ముఖ్యంగా బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఏమి ఎక్కువ దూరం లేదు, ఇది సెంటర్లోనే ఉంది, పక్కనే తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఉంది. సో ఎవరైనా కొనాలంటే మందులు మీరు రాసుకొని ప్రిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఫార్మసిస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో ఆసుపత్రి ఆవరణంలోనే మనం చేసే ఒక ప్రయత్నం చేస్తాము. మిగతా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు ఎక్కడున్నాయి అవి అని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఐఆర్సిఎస్ సొసైటీ వారిని నేను అభినందన తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు చేస్తాను. పర్వతరెడ్డి భాస్కర్రావు సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, మాజీ శాసన మండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు నివాళులర్పించారు. కీర్తిశేషులు పర్వతరెడ్డి భాస్కర్రావు ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంతో మంది మేధావులను దేశానికి అందించిన మహానుభావులు అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. బాపట్లలో
కాపు సేవా సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు సుమారుగా 30 లక్షల రూపాయలను వార్షిక పురస్కారాలు అందించడంలో ప్రథమ భూమిక పోషిస్తూ రాష్ట్రంలోని బాపట్ల కాపు సేవా సంఘాన్ని ఆదర్శ సంఘంగా రూపొందించడంలో భాస్కర్రావు పాత్ర మరువలేనిదన్నారు. కాపు సేవా సంఘానికి వారు చేసినటువంటి కృషి ఇప్పుడే పెద్దలు చాలామంది చెప్పారు. వారు కాపు సేవా సంఘం కన్నా ముందు ఒక మంచి ఉపాధ్యాయుడిగా కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఈ భారతదేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి దక్కుతుంది. మరి ఉద్యోగం చేసుకుంటూ కూడా కాపు సంఘం కోసం ఉద్యోగ విశ్రాంత అయిన తర్వాత వారు చేసినటువంటి సేవ ఈ బాపట్లలో కాపు సేవా సంఘం ఉన్నంత కాలం కూడా భాస్కరరావు గారు గుర్తుంటారనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి వారు ఏ విధమైనటువంటి ఆశయాలతో ఈ కాపు సేవా సంఘాన్ని స్థాపించిన ప్రముఖుల్లో ఒకరుగా ప్రథములుగా ఉండి మరి స్థాపించారో అలాంటి ఆశయాలకు కాపు సేవా సంఘం ఈ రోజున చూస్తే బాపట్ల జిల్లా కాదు రాష్ట్రంలోనే ఉమ్మడి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కాపు సేవా సంఘం బాపట్లలో చాలా పటిష్టంగా ఉంది మరియు ప్రకాశవంతంగా ఉంది, మార్గదర్శకంగా కూడా ఉంది. చాలామంది మేము నేను యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అన్ని జిల్లాలకు వెళ్తూ ఉంటాను. చాలామంది కాపులు కలుస్తూ ఉంటారు. ఒక సందర్భం వచ్చినప్పుడు మిగతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాపులు నాతో ప్రత్యేకంగా మాట్లాడే క్రమంలో కూడా ఈ బాపట్ల కాపు సేవా సంఘం చేసేటటువంటి సేవల్ని అంటే ముఖ్యంగా విద్యార్థులకి మనం మరి పురస్కారాల పేరెట్టించేటటువంటి ఇన్ని లక్షల మరి సొమ్ము మనం ఇస్తున్నామంటే వారికి అందులో ప్రధాన పాత్ర సతీష్ గారిది అయినప్పటికీ మరి వారికి కూడా ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పి దిశానిర్దేశం చేస్తూ కాపు సేవా సంఘాన్ని ముందుకు నడిపించినటువంటి పెద్దలు పర్వతిరెడ్డి భాస్కరరావు గారి సేవలు మరవలేనివి. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్లను కలిగి ఉండాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గత 2 రోజులుగా కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పారిశుద్ధ్యం, శానిటేషన్ పై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం ముగిసింది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్లు కలిగి ఉండాలని, లేనివారు నిర్మించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ పంచాయతీ సెక్రటరీలకి అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా 3 డేస్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టాయిలెట్లు ఎలా ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, ఇంకా ఎవరైనా కట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కట్టుకున్నటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా అనేటువంటిది దానిలో భాగంగా ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం. దానిలో ఈ కర్లపాలెం పంచాయతీని విజిట్ చేయడం. వైభవంగా ప్రారంభమైన బగళముఖి తిరునాళ్ల మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ప్రసిద్ధిగాంచిన చందోలు గ్రామంలో గల శ్రీ బగళముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవములు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ అమ్మవారికి మంగళ స్నానములు జరిపించి అఖండ జ్యోతితో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ అమ్మవారికి నవరత్న కవచ అలంకరణ చేశారు. ఆచార సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ఉత్సవాల వివరణ, కారంపూడి నుంచి వచ్చిన ఆచార వంతులు తెలియజేశారు. ఆలయ పూజారులకు దీక్ష వస్త్రములు, దేవస్థానం సిబ్బందికి నూతన వస్త్రములు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తొలి రోజు చందోలు గ్రామంలోకి అమ్మవారు పసుపు కుంకుమలు స్వీకరించడానికి బయలుదేరడానికి ముందు చందోలు గ్రామం నుంచి పెనుకొండ కేశవరావు, కేతరాజు, పట్టాభి రామారావు, వక్కలగడ్డ ప్రసాద్, అద్దేపల్లి ప్రభావతి స్వాగతం పలికారు. ఆలయ పూజారుల బృందం మేళ తాళాలతో నృత్యములు చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులకు దర్శన సౌకర్యములు, ప్రసాద వినియోగములు ఏర్పాటు చేయడమైందని ఆలయ ఈవో జి నరసింహమూర్తి తెలియజేశారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగంలో ఎలాంటి లోపాలు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో నిధుల వినియోగం పనుల పురోగతిపై సమీక్ష చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు 100% ప్రయోజనం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లాధికారులు క్షేత్రస్థాయిలో అమలును నిరంతరం పరిశీలించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజదెబోరా, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి అబ్బులు సిపుఓ శాలంరాజు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధమాధవి, గృహ నిర్మాణ శాఖ పీడి వెంకటేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ జేడి వేణుగోపాల్, డీసీహెచ్ పద్మావతి, డిఆర్డీఏ పీడి సింగయ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో ఎలాంటి లోపాలు లేకుండా అభివృద్ధి ఓణులను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వైభవంగా ప్రారంభమైన బగళాముఖి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్లను కలిగి ఉండాలి. కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.